కోసం వచ్చినాం. అయితే ఇల్లు లేదు మాకు, మా నాన్న కూడా లేడు, చనిపోయాడు. 2009 చచ్చిపోయాడు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, పింఛన్ కూడా రావట్లేదు మమ్మీకి. 2009లో చనిపోయిందా? మమ్మీకి పింఛన్ రావట్లేదు. నేను పనికి పోయి రోజుకి 200 వచ్చిన 15 సంవత్సరం షాపు పోయి. చదువుకోవట్లేదు అంటే కొన్ని రోజులు చదువుకుంటున్నా, కొన్ని రోజులు పనికి పోతున్నా. ఇక అట్లా చదువుకోవడం మానేసిపోతే అవుతుంది, మళ్ళా పనికి పోవాలా, ఇంట్లో తిండి కూడా వెళ్తలేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇటువంటి పేదలకు ఇటువంటి వాళ్ళకు ఈ పథకాలన్నీ అందాలి. వాడు చూసినామో వాళ్ళ నాన్న చనిపోయినాక కూడా ఒక నాన్న లెక్క ఉండి వాడు వాళ్ళ తల్లిని చాతుడు అంటే వాడు ఎంత గ్రేటు. తమ్మి నీకు హ్యాండ్సప్ రా, నా తరపున అయితే నేను కృతజ్ఞత తెలుపుతున్నారా నీకు. ఇటువంటి వాళ్లకు ప్రభుత్వం అనేది పథకాలు ఇచ్చి ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలి. హ్యాండ్సప్ రా తమ్మి నీకు. Please subscribe, like and comment to the video.